హలో దోస్తు, నా పేరు అబ్దుల్లా. మీరు చూస్తున్నది టెక్ మై ఎంఎం యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టైటిల్ థంబ్నెయిల్ చూశారుగా. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కొత్త న్యూ పోర్టల్ అయితే లాంచ్ అయితే చేశారు. ఇంతకు ముందులాగా ఈ ఫీలింగ్ వెబ్సైట్ అయితే లేదు. ఈ పోర్టల్ అనేది కొత్తగా అయితే మార్చేశారు వీళ్ళు. చాలా సింపుల్గా ఇక్కడ నుంచి పాన్ కార్డ్కి ఆధార్ లింక్ చేసుకోవచ్చు. కొత్త పాన్ కార్డ్ కావాలంటే ఇక్కడ నుంచి ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. కరప్షన్ చేసుకోవాలంటే కరప్షన్ కూడా చేసుకోవచ్చు పాన్ కార్డ్కి. ఎవరైతే ఎక్కువ ఐటీఆర్ ట్యాక్స్ కట్టే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడ నుంచి ఈ వెబ్సైట్ ద్వారా ఈజీగా అయితే వాళ్ళ స్టేటస్ని, ఎవరైతే ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్ జనరేట్ చేస్తారో వాళ్ళ స్టేటస్ని ఈజీగా ఇక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, చాలా మందికి పాన్ కార్డ్కి ఆధార్ లింక్ చేసేటప్పుడు ఈ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. ఈ ప్రాబ్లం సాల్వ్ ఎలా చేసుకోవాలా అనేది మీకు క్లారిటీగా అయితే వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఐటీఆర్ అని టైప్ చేయండి, లేకపోతే ఈ ఫీలింగ్ అని టైప్ చేయండి. టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే ఫస్ట్ లింక్ అనేది ఇలా రావడం జరుగుతుంది. ఈ లింక్ మీద అయితే క్లిక్ చేయగానే డాష్ బోర్డ్ అనేది టోటల్గా ఇంటర్ఫేస్ అనేది ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి కొత్త డాష్ బోర్డ్ అనమాట ఇది. ఈ పేజ్లకి అయితే వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ మీ పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ లింక్ ఉందో లేదా చెక్ చేసుకోండి. ఎలా చెక్ చేసుకోవాలనేది మీకు క్లారిటీగా అయితే చూపిస్తాను. ఫస్ట్ మీకు అక్కడ మూడో ఆప్షన్ ఉంటుంది కింద, అక్కడ లింక్ ఆధార్ స్టేటస్ అని. ఆ లింక్ మీద అయితే క్లిక్ చేయగానే మీకు ఇంకో పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఆ పేజ్లో మీ యొక్క పాన్ కార్డ్ అనేది ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత కింద ఆధార్ నెంబర్ అనేది ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత ఈ లింక్ ఆధార్ స్టేటస్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే వన్స్ మీకు లింక్ ఉంటే ఆధార్ లింక్డ్ ఆల్రెడీ అని రావడం జరుగుతుంది. ఒకవేళ లింక్ లేకపోతే మీకు ఇలా రావడం జరుగుతుంది. మీరు లింక్ చేసుకోవాలి అని అనుకుంటే మీరు కింద అక్కడ క్యాన్సిల్ అని ఉంటుంది. క్యాన్సిల్ మీద అయితే క్లిక్ చేసి బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు డాష్ బోర్డ్లోకి రావడం జరుగుతుంది. ఈ డాష్ బోర్డ్లోకి వచ్చిన తర్వాత సెకండ్ ఆప్షన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి, లింక్ ఆధార్ అని. ఆ లింక్ ఆధార్ మీద అయితే క్లిక్ చేయగానే వన్స్ మీకు ఇంకో పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఒక పేజ్లో మీ యొక్క పాన్ కార్డ్ నెంబరు, ఆధార్ నెంబరు, మీ ఆధార్లో పేరు అనేది ఎలా అయితే ఉందో అలాగే అక్కడ పేరు అనేది ఇచ్చేయండి. మీ ఆధార్ కార్డ్కి లింక్ ఉన్న మొబైల్ నెంబర్ అక్కడ ఇచ్చేయండి. ఒకవేళ మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే మీ దగ్గర ఉన్న అవైలబుల్ ఏదైతే మొబైల్ నెంబర్ ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ అనేది అక్కడ ఇచ్చేయండి. వచ్చిన తర్వాత అక్కడ కింద 2 చెక్ బాక్సులు అయితే ఉంటాయి. ఫస్ట్ చెక్ బాక్స్ కాకుండా కింద ఉన్న చెక్ బాక్స్ మీద అయితే క్లిక్ చేయండి. ఐ అగ్రీ అని ఉంటుంది. ఆ చెక్ బాక్స్ మీద అయితే క్లిక్ చేసి మీరు లింక్ ఆధార్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ లింక్ ఆధార్ మీద అయితే క్లిక్ చేయగానే ఇలాంటి పాపప్ అనేది రావడం జరుగుతుంది. మీకు ఈ పాపప్లో నేమ్ ఇస్ పేర్ డ్యూ నాట్ మ్యాచ్ అని రావడం జరుగుతుంది. మీ ఆధార్ కార్డులో ఉన్న పేరు, మీ యొక్క పాన్ కార్డులో ఉన్న పేరు 2 మ్యాచ్ టాలీ కావట్లేదు అక్కడ. అందుకే మీ యొక్క పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ అనేది లింక్ కావట్లేదు. ఈ పాపప్లో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద అయితే క్లిక్ చేయగానే మీకు ఇంకో పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. మీ యొక్క పాన్ కార్డులో, ఆధార్ కార్డులో ఏదేదో మీ పేరు ఉందో అలాగే పేరు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ చేంజ్ అయితే చేసుకోవచ్చు ఈజీగా. ఆధార్ కార్డులో ఎలా అయితే ఉందో అలాగే సేమ్ మీరు పాన్ కార్డులో అయితే కరప్షన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీకు అప్లికేషన్ టైపు, కేటగిరీ టైప్ అని ఉంటుంది. కేటగిరీ టైప్ దగ్గర వచ్చేసి ఇండివిజువల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అప్లికేషన్ టైప్ దగ్గర వచ్చేసి మీరు కరప్షన్ అనేది మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. లాస్ట్ 3 ఆప్షన్ అని ఉంటుంది అక్కడ. ఆ 2 ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. వన్స్ ఆ 2 ఆప్షన్ అనేది మీరు సెలెక్ట్ అయితే చేసుకున్న తర్వాత అక్కడ కింద మీకు మీ ఆధార్ కార్డులో పేరు అయితే ఎలా అయితే ఉందో అలాగే అక్కడ కింద అయితే మీరు ఎంటర్ చేయండి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్ అనేది అక్కడ ఎంటర్ చేసి కింద అక్కడ మీ యొక్క మెయిల్ ఐడి అనేది ఇచ్చేయండి. ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేయండి. మీ యొక్క ఆధార్ కార్డ్కి లింక్ ఉన్న మొబైల్ నెంబర్ అయితే అక్కడ ఇచ్చేయండి. ఒకవేళ లేకపోతే మీ దగ్గర ఏదైతే అవైలబుల్ ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ అనేది అక్కడ ఇచ్చేసి కింద క్యాప్చర్ కోడ్ ఉంటుంది. క్యాప్చర్ కోడ్ అనేది మీరు అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత ఇంకో పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. అలాగే ఒక 3 స్టెప్స్ అయితే మీరు ఫాలో అయితే అవ్వాలి. కంప్లీట్ అయిన తర్వాత మీ యొక్క ఆధార్ కార్డులో ఏదైతే ఉందో సేమ్ అలాగే మీ యొక్క పాన్ కార్డులో కరప్షన్ అనేది కావడం జరుగుతుంది. ఇవల్ల మన వల్ల అయితే కాదు, ఆన్లైన్లో మనం చేసుకోలేము అని అనుకుంటే ఈజీగా మీరు ఏం చేయాలి అంటే 2 ఫొటోసు, ఆధార్ కార్డ్ జిరాక్స్, పాన్ కార్డ్ జిరాక్స్ తీసుకొని మీరు బయట ఎక్కడైనా సీసీ పాయింట్కి అయితే వెళ్ళి అక్కడ 200 అనేది వాళ్ళు ఛార్జ్ అనేది తీసుకుంటారు. అక్కడికి 200 ఇచ్చిన తర్వాత మీ దగ్గర ఒక 2 సిగ్నేచర్స్ అనేది తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మీరు పాన్ కార్డులో ఏదైతే మీరు మార్చుకోవాలి అనుకుంటే టోటల్ అవెల్లా మీకు మార్చి ఇస్తారనమాట. మీ యొక్క ఫోటో కానీ మార్చుకోవచ్చు, సిగ్నేచర్ మార్చుకోవచ్చు, అలాగే మీ యొక్క ఫాదర్ నేమ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. మీ ఆధార్ కార్డులో ఎలా అయితే ఉందో సేమ్ అలాగే మీ యొక్క పాన్ కార్డులో అయితే మీరు మార్చుకోవచ్చు. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఆధార్ కార్డులో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే మీ యొక్క పాన్ కార్డులో తెప్పించుకోవచ్చు అన్నమాట. ఈజీగా ఒక 10-15 రోజుల్లో మీ ఇంటికి మీ యొక్క పాన్ కార్డ్ అనేది రావడం జరుగుతుంది. పాన్ కార్డ్ నెంబర్ అనేది మారదు, కేవలం కరప్షన్ మాత్రమే మారుతుంది అనమాట. ఒకవేళ మీరు కొత్తగా అప్లై చేసిన ఏదైతే ఫస్ట్ మీ దగ్గర పాన్ కార్డ్ ఉంటుందో అదే పాన్ కార్డ్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. ఫోటో, సిగ్నేచర్,
పేరు ఒకటే, మీ యొక్క ఫోటో సిగ్నేచర్ మాత్రమే మారుతుంది తప్పితే మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అనేది మారదు. ఫ్రెండ్స్ అర్థమైందిగా. ఎవరైతే ఈజీగా ఆన్లైన్లో కరప్షన్ చేసుకోవాలి అనుకుంటే ఈజీగా ఆన్లైన్లో అయితే కరప్షన్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మా వల్ల అయితే కాదు, ఆన్లైన్లో మేము చేసుకోలేము, 200 పోతే పోని మేము బయటకు వెళ్ళి చేపించుకుంటామని అనుకుంటే ఈజీగా 2 ఫొటోసు, ఒక ఆధార్ కార్డ్ జిరాక్స్, పాన్ కార్డ్ జిరాక్స్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే వాళ్ళు మీ దగ్గర ఒక 2 సిగ్నేచర్ అనేది తీసుకుంటారు. అక్కడ 2 సిగ్నేచర్ అనేది ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత మీకు పాన్ కార్డులో ఏమేమైతే మీరు కరప్షన్ చేయించుకోవాలి అనుకుంటే వాళ్ళకు చెప్పండి, వాళ్ళు కరప్షన్ అనేది చేసి ఇస్తారు మీకు. ఫ్రెండ్స్ అర్థమైందిగా. అర్థమైనట్టు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. అర్థమైనట్టు అయితే ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అనేది మన ఛానల్లో వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో కలుసుకుందాం. అంతవరకు మా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.